ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన డీప్ డైవ్ చేయబోతున్నాం. బేసిక్గా ఒకసారి ఊహించండి, ఒక వ్యక్తి 1900ల ప్రారంభంలో ఉన్నాడనుకుందాం. అంటే అప్పటికి ఇంటర్నెట్ లాంటివి ఏమీ లేవు కదా? యా, అసలు ఇంటర్నెట్ లేదు, స్మార్ట్ ఫోన్లో ఊసే లేదు, సోషల్ మీడియా అనే పదమే ఎవరికీ తెలీదు. అప్పట్లో కేవలం ఇప్పుడిప్పుడే మొదలవుతున్న పారిశ్రామిక విప్లవం, ఆ ఫ్యాక్టరీల హోరు మాత్రమే ఉండేది. కరెక్ట్. అంతా చాలా మాన్యువల్గా జరిగే కాలం అది. అవును, కానీ ఆశ్చర్యకరంగా ఆ కాలంలోనే ఆ వ్యక్తి నేటి మన టెక్నాలజీ యుగంలోని అతి పెద్ద సమస్యను ఊహించాడు. అంటే మనం ప్రతిరోజు ఫేస్ చేస్తున్న మానసిక సంక్షోభాన్ని ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేశాడు. వావ్, అది నిజంగా గ్రేట్. యా, మన అటెన్షన్ లేదా దృష్టి అనేది ఒక అత్యంత విలువైన కరెన్సీ అని, దాన్ని ఎవరు దొంగిలిస్తారో వారే మన జీవితాన్ని శాసిస్తారని ఆయన అప్పుడే తేల్చి చెప్పాడు. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. ఒక శతాబ్దం క్రితం నాటి వ్యక్తి మన బ్రెయిన్ను యాప్స్ ఎలా హైజాక్ చేస్తాయో ముందే ఊహించడమేంటి అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. అసలు ఈరోజు మన చర్చ ఉద్దేశ్యం కూడా అదే. సక్సెస్ అంటే అదృష్టం లేదా బ్యాక్గ్రౌండ్ లాంటివి కాకుండా కేవలం మన మైండ్ను సరైన విధంగా ప్రోగ్రామ్ చేయడం ద్వారా విజయాన్ని ఎలా సాధించవచ్చు అనే వాస్తవాన్ని విశ్లేషించడమే మన మిషన్. ఖచ్చితంగా. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఆ వ్యక్తి పేరు విలియం వాకర్ అట్కిన్సన్. 1900 నాటి ప్రసిద్ధ న్యూ థాట్ మూమెంట్లో ఆయన ఒక కీలకమైన రచయిత. ఓకే. ఆయన రాసిన టూల్స్ ఫర్ సక్సెస్ అనే పుస్తకం ఆధారంగా మనం ఈ లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పెద్ద విషయం ఏమిటంటే, చెప్పండి, సక్సెస్ అనేది ఆకాశం నుంచి ఊడిపడే ఒక మ్యాజిక్ కాదు. అలాగే అది కేవలం గుడ్డు చాకిరీ చేస్తే వచ్చేది కూడా కాదు. అవును, చాలా మంది హార్డ్ వర్క్ చేస్తే చాలు అనుకుంటారు కదా. కానీ అట్కిన్సన్ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించాలనుకునే ఒక మేస్త్రీకి లేదా ఇంజనీర్కి రంపం, సుత్తి, కొలత టేపు లాంటి సరైన పనిముట్లు ఎంత అవసరమో, ఓకే, మన జీవితాన్ని నిర్మించుకోవడానికి మన మెదడులో కొన్ని మానసిక పనిముట్లు అంటే మెంటల్ టూల్స్ కూడా అంతే అవసరం. వావ్, ఇది మంచి పోలిక. అంటే మన విద్యా వ్యవస్థలో లెక్కలు, సైన్సు, హిస్టరీ అన్నీ నేర్పిస్తారు, కానీ మన సొంత మైండ్ను ఎలా ఆపరేట్ చెయ్యాలో ఎవరూ నేర్పించరు కదా. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఎలా నియంత్రించాలో ఎవ్వరూ చెప్పరు. ఇదే అసలు సమస్య. ఒక నిమిషం, ఇక్కడ నాకు చిన్న సందేహం ఉంది. మీరు మేస్త్రీ, పనిముట్లు అని చెప్పారు కదా. ఇప్పుడు నేనొక ఇల్లు కట్టాలంటే నాకు ఇటుకలు, సిమెంట్ లాంటి భౌతికమైన వస్తువులు కావాలి. అవి బయట దొరుకుతాయి. అవును, హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి. యా, కానీ మన జీవితాన్ని కట్టడానికి కావలసిన ఆ మెంటల్ టూల్స్ మనకెక్కడ దొరుకుతాయి? అసలు ఆ టూల్ బాక్స్లో ఏమున్నాయి? ఎందుకంటే చాలామంది ఎంతో కష్టపడతారు, టాలెంట్ ఉంటుంది, కానీ ఎక్కడో ఒక చోట స్టక్ అయిపోతారు. నిజమే. దీనికి కారణం ఆ టూల్స్ వాడటం తెలియకపోవడమే అంటారా? 100% అదే కారణం. మన దగ్గర అత్యుత్తమమైన హార్డ్వేర్ ఉంది, అంటే మన మెదడు. కానీ దాన్ని నడిపించే సాఫ్ట్వేర్ కరప్ట్ అయిపోయింది లేదా పాతబడిపోయింది. ఓహో, సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వలేదన్నమాట. కరెక్ట్. అట్కిన్సన్ ఆ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసే టూల్స్ గురించే మాట్లాడారు. ఇందులో మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన మొదటి టూల్ క్లియర్ థింకింగ్, అంటే స్పష్టమైన ఆలోచనా విధానం. క్లియర్ థింకింగ్ వినడానికి చాలా సింపుల్గా ఉంది. అవును, సాధారణమైన పదంలా అనిపించవచ్చు, కానీ దీని వెనక ఉన్న సైకాలజీ చాలా లోతైనది. మన జీవితంలో మనం ఎదుర్కొనే చాలా సమస్యలు నిజంగా బయట జరిగే వాస్తవాల వల్ల రావు. మరి దీనివల్ల వస్తాయి? ఆ వాస్తవాల గురించి మన మెదడు అల్లుకునే తప్పుడు కథల వల్లే వస్తాయి. ఆగండి, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. నా సమస్యలు వాస్తవం కాదా అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తికి ఉద్యోగం పోయింది అనుకుందాం. ఓకే. లేదా ఒక బిజినెస్లో లక్షల రూపాయలు నష్టం వచ్చింది అనుకుందాం. అది పచ్చి నిజం కదా. అందులో మెదడు అల్లుకునే కథ ఏముంది? అది నా భ్రమ ఎలా అవుతుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే మనం ఫ్యాక్ట్కి అంటే వాస్తవానికి మరియు నెరేటివ్కి అంటే కథనానికి మధ్య ఉన్న తేడాను గమనించాలి. ఫ్యాక్ట్ వర్సెస్ నారేటివ్. ఉద్యోగం పోవడం అనేది ఫ్యాక్ట్, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ ఉద్యోగం పోయిన మరుక్షణం మీ మెదడు ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? పానిక్ అవుతుంది కదా. అవును, పానిక్ అవుతూ ఒక కథ చెబుతుంది. నా పనైపోయింది, ఇక నాకెవ్వరూ పని ఇవ్వరు, నా కెరీర్ నాశనమైపోయింది, నేను ఎందుకు పనికిరానివాణ్ణి అని ఒక భయంకరమైన కథను సృష్టిస్తుంది. ఓ యా, మనమందరం ఇలానే ఓవర్ థింక్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ కథ ఫ్యాక్ట్ కాదు,
అది కేవలం మీ మెదడులోని అమిగ్డల అనే భాగం భయంతో సృష్టించిన ఒక ఊహాజనిత భవిష్యత్తు మాత్రమే. అమిగ్డాలా అంటే మన బ్రెయిన్లో ఎమోషన్స్ని కంట్రోల్ చేసే పార్ట్ కదా? అవును. మానవ పరిణామ క్రమంలో మన మెదడు ఎప్పుడూ నెగటివ్ విషయాలకే ఎక్కువగా ఆకర్షితమయ్యేలా డిజైన్ చేయబడింది. దాన్నే సైకాలజీలో నెగటివిటీ బయాస్ అంటారు. రైట్. ఈ క్లియర్ థింకింగ్ అనేది ఆ భయాలను, అపోహలను ఫిల్టర్ చేసి వాస్తవాన్ని ఉన్నదున్నట్లుగా చూసే ఒక అద్భుతమైన టూల్. వావ్! అంటే మన మెదడు దానంతట అదే ఒక ఫేక్ డాక్యుమెంటరీని షూట్ చేసి మన కళ్ళ ముందు ప్లే చేస్తుందన్నమాట. ఆహా, కరెక్ట్. ఫేక్ డాక్యుమెంటరీ. ఇదిగో నీ భవిష్యత్తు ఇలా నాశనం కాబోతోంది అని భయపడుతోంది. ఆ భయంతో కూడిన ఫేక్ డాక్యుమెంటరీకి మనమే డైరెక్టర్లుగా మారిపోయి దాన్ని ఒక నిజమైన సినిమా అని భ్రమపడుతున్నాం. అవును, మనమే దాన్ని నిజమనుకుంటాం. ఇప్పుడు నాకర్థమవుతోంది. క్లియర్ థింకింగ్ అనేది ఆ ఫేక్ డాక్యుమెంటరీని ఆపేసి, హే ఇది కేవలం సినిమా, నిజం కాదు అని మనకు మనం చెప్పుకునే ఒక రిమోట్ కంట్రోల్ లాంటిది. అవునా? అద్భుతమైన అనాలజీ అండి. ఖచ్చితంగా అంతే. నేను చెయ్యలేను, నాకు అవకాశాలు రావు అనేది మీ ఒపీనియన్ మాత్రమే. అది యూనివర్సల్ ట్రూత్ కాదు అని గుర్తించడమే క్లియర్ థింకింగ్. యా, ఒపీనియన్ వేరు, ఫ్యాక్ట్ వేరు. అవును. ఎప్పుడైతే మీరు సమస్యను ఆ భయం అనే ఫిల్టర్ లేకుండా స్పష్టంగా చూస్తారో అప్పుడే దానికి పరిష్కారం మీ కంటికి కనిపిస్తుంది. అయితే ఇక్కడ అసలైన ఛాలెంజ్ ఒకటుంది. ఏమిటది? సరే, మనం భయాలను పక్కన పెట్టి వాస్తవాన్ని స్పష్టంగా చూస్తున్నాం అనుకుందాం. కానీ ఆ తర్వాత అడుగు వేయడానికి మనకు కావలసిన అత్యంత కీలకమైన ఆయుధం ఒకటుంది. ఆయుధమా? యా, అదే అటెన్షన్, అంటే ఏకాగ్రత లేదా దృష్టి. అట్కిన్సన్ తన పుస్తకంలో దీని గురించి చెప్పిన విషయాలు నేటి కాలానికి ఒక పెద్ద హెచ్చరిక లాంటివి. ఇక్కడే నాకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే 1900 కాలంలో మనుషుల దృష్టిని మరల్చడానికి టీవీలు లేవు, నెట్ఫ్లిక్స్ లేదు. అవును, ఏమీ లేవు. ప్రతి నిమిషం మోగే ఫోన్ నోటిఫికేషన్లు అసలే లేవు. అయినా సరే ఆయన అటెన్షన్ గురించి ఎందుకు అంత గట్టిగా మాట్లాడారు? ఎందుకంటే టెక్నాలజీ మారినా మనిషి బ్రెయిన్ పనిచేసే విధానం మారలేదు. అది నిజమే. అటెన్షన్ అనేది ఒక లేజర్ బీమ్ లాంటిది అని ఆయన నమ్మాడు. మీరు ఆ కాంతిని ఎక్కడ ఫోకస్ చేస్తే ఆ వస్తువుకు ప్రాణమొస్తుంది. మీ భవిష్యత్తు అక్కడే నిర్మించబడుతుంది. అంటే మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే అదే మన లైఫ్ అవుతుందంటారా? ఎగ్జాక్ట్లీ. నేటి న్యూరోసైన్స్ కూడా ఇదే చెబుతోంది. మనం ఏ విషయం మీద ఎక్కువ సమయం దృష్టి పెడతామో మన మెదడులోని న్యూరల్ నెట్వర్కులు ఆ దిశగానే బలపడతాయి. వావ్! అట్కిన్సన్ అటెన్షన్ను ఒక కరెన్సీతో పోల్చారు. ఎవరి దగ్గరైతే ఈ కరెన్సీ ఎక్కువగా ఉంటుందో వారు ప్రపంచాన్ని శాసిస్తారు. కానీ ఆలోచించండి, నేటి ప్రపంచంలో మన అటెన్షన్ మన చేతుల్లో ఉందా? అస్సల్లేదు. సిలికాన్ వ్యాలీలోని వందలాది మంది సైకాలజిస్టులు, న్యూరోసైంటిస్టులు కలిసి పగలు రాత్రి ఒకటే పని చేస్తున్నారు. అదేంటో తెలుసా? మన అటెన్షన్ను ఎలా హైజాక్ చేయాలి అని కదా? ఖచ్చితంగా. వాళ్ల టార్గెట్ అదే. నిజమే. మనం అటెన్షన్ అనే ఈ కరెన్సీని అసలు లెక్క చేయకుండా ఎంత పడితే అంత ఖర్చు పెట్టేస్తున్నాం. నాకెలా అనిపిస్తోందంటే, బేసిక్గా మన ఏకాగ్రత అనేది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదనుకుందాం. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్. మనం పొద్దున్నే లేవగానే ఆ బ్యాలెన్స్ ఫుల్గా ఉంటుంది. కానీ మనం ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసిన ప్రతిసారి, యూట్యూబ్ షార్ట్స్ చూసిన ప్రతిసారి, అవును, ఆ ఆల్గోరిథమ్స్ మనకు తెలియకుండానే మన అకౌంట్ నుండి ఆ బ్యాలెన్స్ని ఖాళీ చేసేస్తున్నాయి. సాయంత్రానికి మనం మన లక్ష్యం కోసం పనిచేద్దాం అనుకునేసరికి బ్యాలెన్స్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. మన అటెన్షన్ అకౌంట్ బ్యాలెన్స్ 0 అయిపోతుంది. అంటే మనం మానసికంగా దివాలా తీస్తున్నాం. ఇది చాలా భయంకరమైన వాస్తవం అండి. ఆధునిక పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే, మనం ఒక టాస్క్ నుండి ఇంకో టాస్క్కి, అంటే ఉదాహరణకు పని చేస్తూ మధ్యలో ఫోన్ చూడడం లాంటివి చేసిన ప్రతిసారి, చాలా మంది చేస్తారు ఇది. ఆ పని చేసిన ప్రతిసారి మన బ్రెయిన్ మళ్ళీ ఆ పాత పని మీద పూర్తి ఏకాగ్రత పెట్టడానికి దాదాపు 23 నిమిషాల సమయం పడుతుంది. వాట్, 23 నిమిషాలా? జస్ట్ ఒక మెసేజ్ చూసినందుక? అవును, దీన్నే అటెన్షన్ రెసిడ్యూ అంటారు. అంటే మన దృష్టి దొంగిలించబడటమే కాకుండా మన మెదడు యొక్క సామర్థ్యం కూడా నెమ్మదిగా క్షీణిస్తోంది. ఇది చాలా డేంజరస్. అందుకే ఈ దొంగిలించబడుతున్న ఏకాగ్రతను తిరిగి మన ఆధీనంలోకి తెచ్చుకోవడం అత్యవసరం. అయితే అది చెప్పినంత సులభం కాదు. ఖచ్చితంగా సులభం కాదు. ఎందుకంటే నేను రోజూ రాత్రి పడుకునే ముందు అనుకుంటాను, రేపు పొద్దున్నే లేచి ఫోన్ పక్కన పెట్టేసి నా వర్క్ మీద సీరియస్గా ఫోకస్ చేయాలి అని. మనం అందరం అనుకునేదే ఇది.
కానీ ఉదయం లేవగానే నా చెయ్యి ఆటోమేటిక్గా ఫోన్ వైపే వెళ్తుంది. ఆ అల్గోరిథమ్స్ పెట్టే టెంప్టేషన్ను ఆపుకోవటం నా వల్ల కావట్లేదు. యా, అది ఒక వ్యసనంలాగా అయిపోయింది. అవును, అప్పుడప్పుడు ఏమైనా మోటివేషన్ వీడియోలు చూస్తాను, అప్పటికప్పుడు ఒక ఫైర్ వస్తుంది, కానీ 2 గంటల తర్వాత మళ్ళీ మామూలే. ఈ లూప్లోంచి ఎలా బయటపడాలి? ఇక్కడేదో మిస్ అవుతున్నట్లుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే అట్కిన్సన్ తన టూల్ బాక్సులోని అత్యంత శక్తివంతమైన 3వ టూల్ను పరిచయం చేశారు. అదే విల్ పవర్. విల్ పవర్ అంటే సంకల్ప బలం. అవును, మనం చేసే అతిపెద్ద తప్పేమిటంటే మోటివేషన్ను, విల్ పవర్ను ఒకటిగా అనుకోవడం. ఓ, రెండు వేర్వేరా? చాలా వేరు. మోటివేషన్ అనేది ఒక ఎమోషన్ లాంటిది. అది వాతావరణంలాగా మారుతూ ఉంటుంది. ఈరోజు మీరు మంచి మూడ్లో ఉంటే మోటివేషన్ ఉంటుంది, రేపు తలనొప్పొస్తే మోటివేషన్ మాయమైపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. కానీ విల్ పవర్ అనేది ఒక ఎమోషన్ కాదు, అది ఒక స్కిల్. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే అది ఒక కండరం. ఆగండి, మీరు విల్ పవర్ ఒక కండరం అంటున్నారు అంటే ఇది జిమ్ వర్కౌట్ లాంటిదా? ఖచ్చితంగా. అంటే పుట్టుకతోనే కొందరికి ఐరన్ మ్యాన్ లాంటి విల్ పవర్ ఉండి నాకు లేకపోవడం కాదా? దీన్ని కూడా బైసెప్స్ లాగా మనం పెంచుకోవచ్చా? ఖచ్చితంగా పెంచుకోవచ్చు. సైన్స్ భాషలో చెప్పాలంటే దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఓకే, న్యూరోప్లాస్టిసిటీ. యా, మీరు ఒక కష్టమైన నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్న ప్రతిసారి మీ మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగంలో కొత్త నాడీ కణాలు బలపడతాయి. అంటే మనం మన బ్రెయిన్ స్ట్రక్చర్ని మార్చుకోవచ్చన్నమాట. అవును. అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు జిమ్కు వెళ్ళి మొదటి రోజే 100 కిలోల బరువు ఎత్తలేరు కదా. అస్సలు ఎత్తలేం. అలాగే విల్ పవర్ కూడా. చాలామంది ఒకే రోజు తమ జీవితాన్ని మార్చేయాలి అని భారీ గోల్స్ పెట్టుకుంటారు. యా, రేపటి నుండి సోషల్ మీడియా వాడను, రోజు ఉదయం 4 గంటలకే లేస్తాను అంటారు. ఇవి 2 రోజులు కూడా నిలబడవు. విల్ పవర్ అనే కండరం బలపడాలంటే ముందుగా రోజు చిన్న చిన్న పనులు చేయాలి. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఈ చిన్న పనులు అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఉదయం 6 గంటలకు అలారం మోగుతుంది. అప్పుడు నా గోల్ నిద్రలేచి చదువుకోవడమో వర్కౌట్ చేయడమో అయి ఉంటుంది. కానీ ఆ చలిలో ఆ వెచ్చటి దుప్పట్లో ఉన్నప్పుడు నా విల్ పవర్ అంతా జీరోకి పడిపోతుంది. నా బ్రెయిన్ నాతోనే వాదిస్తుంది ఇంకో 5 నిమిషాలు పడుకుందామని. అవును, స్నూజ్ బటన్ నొక్కేస్తాం. యా, ఆ సమయంలో నా చేతిలో ఆ కండరం ఏమవుతుంది? అదెందుకు పనిచేయదు? ఎందుకంటే ఆ సమయంలో మీ విల్ పవర్ కండరం ఇంకా వీక్గానే ఉంది కాబట్టి. 6 గంటలకు లేవడం అనేది 100 కిలోల బరువు లాంటిది. ఓహో, నేను డైరెక్ట్గా 100 కిలోలు ట్రై చేస్తున్నానన్నమాట. అవును. అందుకే అట్కిన్సన్ ఏమంటారంటే విల్ పవర్ను టెన్షన్ లేని చిన్న చిన్న విషయాలతో ప్రాక్టీస్ చేయాలి అని. అంటే ఎలా? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఉదాహరణకు, మీరు భోజనం చేసేటప్పుడు ఇంకొక స్వీట్ తినాలనిపిస్తుంది. ఆ ఒక్క క్షణం ఆ కోరికను ఆపుకుని వదిలేయండి. జస్ట్ ఒక స్వీట్ వదిలేయడం. యా, లేదా ఉదయం లేవగానే మంచం సర్దడం లాంటి చిన్న అలవాటును క్రమం తప్పకుండా చేయండి. ప్రతిరోజు ఫోన్లో ఒక అరగంట పాటు ఎటువంటి నోటిఫికేషన్లు చూడకుండా ఆపుకోండి. ఇవి చాలా చిన్నవి కదా, వీటి వల్ల నిజంగా లాభం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విజయాలు మీ మెదడుకు ఒక బలమైన సందేశాన్ని పంపుతాయి. ఎలాంటి సందేశం? నేను ఏదైతే నిర్ణయించుకున్నానో నా శరీరం అదే చేస్తుంది, నేనే బాస్ని అని మీ బ్రెయిన్కి అర్థమవుతుంది. వావ్, ఇది చాలా బాగుంది. ఈ చిన్న చిన్న విజయాలే కాలక్రమంలో మీ మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ను ఎంత బలంగా మారుస్తాయంటే ఆ తర్వాత 6 గంటల అలారం మోగినప్పుడు మీరు స్నూజ్ బటన్ నొక్కకుండా వెంటనే లేవగలుగుతారు. ఇది నిజంగా గేమ్ చేంజర్ అండి. అంటే నేను పెద్ద పెద్ద విజయాల కోసం ఎదురు చూడక్కర్లేదు. నా రోజువారీ జీవితంలో నా బ్రెయిన్కి నేను చెప్పిందే నువ్వు వినాలి అని చిన్న చిన్న ట్రైనింగ్స్ ఇస్తే సరిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్గా క్యాచ్ చేశారు. సరే, ఇప్పుడు నా దగ్గర క్లియర్ థింకింగ్ ఉంది, నా అటెన్షన్ ఎవరు దొంగిలించకుండా చూసుకుంటున్నాను, దాన్ని అమలు చేయడానికి నా విల్ పవర్ కండరాన్ని కూడా బలంగా తయారు చేసుకున్నాను అనుకుందాం. ఓకే, వెరీ గుడ్. కానీ నేను ఫీల్డ్లోకి దిగి పనిచేయడం మొదలుపెట్టాక మొదటి ప్రయత్నంలోనే ఘోరంగా ఫెయిల్ అయ్యాననుకోండి. ఫెయిల్యూర్స్ కామన్ కదా. యా, అప్పుడు నా ఆత్మవిశ్వాసం మొత్తం కుప్పకూలిపోతోంది కదా. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడే మన 4వ మరియు 5వ టూల్స్ తెరపైకొస్తాయి. అవే కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం, మరియు సరైన మానసిక వైఖరి అంటే రైట్ మెంటల్ యాటిట్యూడ్. కాన్ఫిడెన్స్ అండ్ యాటిట్యూడ్. ఓకే. మన సమాజంలో కాన్ఫిడెన్స్ గురించి ఒక చాలా తప్పుడు నమ్మకం ఉందండి. కాన్ఫిడెన్స్ అంటే నేనెప్పటికీ ఓడిపోను, నాకన్నీ తెలుసు అని అనుకోవడం కాదు. అది అహంకారం అవుతుంది కదా. అవును, అది ఈగో. అట్కిన్సన్ ఉద్దేశంలో నిజమైన కాన్ఫిడెన్స్ అంటే నేను ఖచ్చితంగా గెలుస్తానని కాదు.
ఒకవేళ నేను కింద పడినా మళ్ళీ ఎలా పైకి లేవాలో నాకు తెలుసు, నేను నేర్చుకోగలను అనే దృఢమైన నమ్మకం. అబ్సల్యూట్లీ. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ముందు సక్సెస్ రావాలి, ఒకసారి విజయం సాధించిన తర్వాత 10 మంది మనల్ని మెచ్చుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ దానంతట అదే వస్తుందని ఎదురుచూస్తారు. ఇది చాలా పెద్ద మిత్. అంటే మనం జిమ్కెళ్ళి బాడీ పెంచాక వర్కౌట్ స్టార్ట్ చేస్తాను అన్నట్లుంది లాజిక్. ఆహా, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అదే గుర్రం ముందు బండిని పెట్టడం లాంటి భ్రమ. సక్సెస్ వచ్చాక వచ్చేది నమ్మకం కాదు, అది కేవలం ఒక రివార్డ్ లాంటిది. రివార్డ్. నిజమైన కాన్ఫిడెన్స్ అనేది మీరు ఆ పని మొదలు పెట్టడానికి ముందే ఉండాల్సిన ఒక మానసిక స్థితి. మీరు గ్రౌండ్లోకి దిగక ముందే ఆ నమ్మకం లేకపోతే మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని ఎప్పటికీ బయటపెట్టలేరు. కరెక్ట్. దీనికి తోడుగా ఆయన చెప్పిన ఆ మెంటల్ యాటిట్యూడ్ అనేది మీరు అడిగిన వైఫల్యాల ప్రశ్నకి సరైన సమాధానమిస్తుంది. ఈ మెంటల్ యాటిట్యూడ్ అనేది ఎలా పనిచేస్తుంది? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 2 వ్యక్తులు ఒకే కష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఒకే కంపెనీలో 2 ఉద్యోగాలు ఒకేసారి పోయాయి అనుకుందాం. ఓకే. ఒకరు పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, మరొకరు దాన్ని ఒక అవకాశంగా తీసుకుని కొత్త స్కిల్స్ నేర్చుకుని స్వంతగా బిజినెస్ మొదలుపెట్టారు. ఇద్దరికీ పరిస్థితి ఒకటే కదా, అప్పుడు ఆ తేడా ఎక్కడొచ్చింది? తేడా కేవలం వారి యాటిట్యూడ్ అనే లెన్స్లోనే ఉంది. మెంటల్ యాటిట్యూడ్ అనేది మనం ప్రపంచాన్ని చూసే ఒక కళ్లద్దాల్లాంటిది. ఓహో, పర్స్పెక్టివ్ అన్నమాట. వైఫల్యం ఎదురైనప్పుడు ఒకరి బ్రెయిన్ దాన్ని వారి ఐడెంటిటీతో ముడిపెడుతుంది. నేను ఫెయిల్ అయ్యాను అంటే నేనొక ఫెయిల్యూర్ని అని పర్సనల్గా తీసుకుంటారు. అవును. కాది సరైన మెంటల్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఆ వైఫల్యాన్ని కేవలం ఒక డేటా పాయింట్ లాగా చూస్తాడు. ఈ విధానం పనిచేయలేదు, నెక్స్ట్ ఏమిటి అని ఆలోచిస్తాడు. వావ్, ఫెయిల్యూర్ని ఒక డేటా పాయింట్ లాగా చూడటం, ఇది చాలా పవర్ఫుల్గా ఉంది. అవును, వాళ్ళు ఫెయిల్యూర్ను పర్సనల్గా తీసుకోరు. ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చుకునే శక్తి ఈ మైండ్ సెట్ ద్వారానే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. క్లియర్ థింకింగ్తో మొదలైన మన ప్రయాణానికి ఈ కాన్ఫిడెన్స్ మరియు రైట్ యాటిట్యూడ్ అనేవి ఒక ఇంజిన్ లాగా పనిచేసి మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఈ మొత్తం చర్చను చూస్తుంటే నాకైతే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. చెప్పండి. మనల్ని ఎన్ని రకాలుగా తొక్కేయాలని చూసినా సరే, మనకంటూ ఒక స్ట్రాంగ్ ఇంటర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే మనం దేన్నైనా ఫేస్ చేయొచ్చు. 100% అండి. సక్సెస్ అనేది ఎక్కడో దాగి ఉన్న ఒక రహస్య ఫార్ములా కాదు, అది కేవలం మన మైండ్లో ఉండే ఈ 5 అద్భుతమైన టూల్స్ సమాహారం. అవును, ఆ 5 టూల్స్ ఒకసారి రీక్యాప్ చేద్దామా? తప్పకుండా. మొదటిది భయాలను పక్కన పెట్టి వాస్తవాన్ని చూసే క్లియర్ థింకింగ్. రెండవది మన దృష్టిని కంట్రోల్ చేసే అటెన్షన్. మూడవది టెంప్టేషన్స్ని ఎదిరించే విల్ పవర్. నాలుగవది నేను నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్. మరియు 5వది ప్రతికూలతలను అవకాశాలుగా మార్చే మెంటల్ యాటిట్యూడ్. పర్ఫెక్ట్గా చెప్పారు. అట్కిన్సన్ చెప్పిన ఆ సింపుల్ సత్యం ఇదే కదా, బయటి ప్రపంచం మనకు అనుకూలంగా మారకపోయినా పర్వాలేదు, ఈ టూల్స్తో మన మైండ్ను సరైన విధంగా ఉపయోగించడం నేర్చుకుంటే సక్సెస్ దాన్నంతటా అదే వస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇది ఇన్సైడ్ అవుట్ అంటే లోపలి నుండి బయటకు జరిగే ప్రక్రియ. కానీ చాలామంది అవుట్ సైడ్ ఇన్ అప్రోచ్ కోసం చూస్తారు. అంటే బయట పరిస్థితులు మారితే నేను మారుతాను అనుకుంటారు. నా దగ్గర డబ్బుంటే, నాకు మంచి పరిచయాలుంటే నా ఆలోచనలు మారుతాయి అని వెయిట్ చేస్తారు. కానీ అది నిజం కాదు. మీ మైండ్ను మీ ఆధీనంలోకి తెచ్చుకోవడమే అసలైన మొదటి విజయం. అబ్సల్యూట్లీ. ఒకసారి మన ఆలోచనల మీద, మన దృష్టి మీద మనకు కమాండ్ వచ్చాక, మన మైండ్ ఆటోమేటిక్గా బయట ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో మార్గాలు వెతుకుతుంది. ఈ పుస్తకం మనకిచ్చే గొప్ప సందేశం కూడా ఇదే. ఇది నిజంగా లైఫ్ చేంజింగ్. అవును, మీ టూల్ బాక్స్ను ప్రతిరోజు వాడటం అలవాటు చేసుకోండి అని ఈ డీప్ డైవ్ ద్వారా మనం ఆడియన్స్కి చెప్పొచ్చు. ఖచ్చితంగా. అయితే ఈరోజు ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఈ సోర్స్ మెటీరియల్లో నేరుగా లేకపోయినా ఈ చర్చ ఆధారంగా నాకు తట్టిన ఒక ఆలోచనను మీ ముందు ఉంచుతాను. చెప్పండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు మన ఏకాగ్రత, మన అటెన్షన్ నిజంగానే ఒక అత్యంత విలువైన కరెన్సీ అయితే, మరియు ప్రపంచంలోని అతి పెద్ద టెక్ కంపెనీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అవును, న్యూరో సైంటిస్టులను పెట్టి మరి ఆ కరెన్సీని మన స్క్రీన్స్ ద్వారా ప్రతిక్షణం దోచేస్తుంటే ఒక్కసారి ఊహించండి, ఒకవేళ రేపుదయం ప్రపంచంలోని మనుషులందరూ తమకు ఏమాత్రం ఉపయోగపడని విషయాలపై తమ దృష్టిని వెచ్చించటం ఆపేస్తే ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? వావ్,
ఇది చాలా పెద్ద ప్రశ్న. మన రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే మన అత్యంత విలువైన ఈ మానసిక సంపదను ఉచితంగా వాళ్ళకిచ్చేస్తూ మన మైండ్ను మనం మానసికంగా దివాలా తీయిస్తూ ఆ టెక్ కంపెనీలను మాత్రం కుబేరులను చేస్తున్నామా? నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. ఇది కేవలం సోషల్ మీడియాకి బానిసవ్వడం మాత్రమే కాదు, మన సొంత భవిష్యత్తును మనమే స్వచ్ఛందంగా వదులుకోవడమా? సక్సెస్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ తమ మైండ్ అనే టూల్ బాక్స్ను తెరిచే ముందు ఈ విషయం గురించి లోతుగా ఆలోచించండి. ఖచ్చితంగా. మరొక ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.